రాజకీయాల్లో ఏ పార్టీకైనా గెలుపోటముల్లో కార్యకర్తలే కీలకం. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అసలు లెక్క చేయడలేదట. పరిస్థితులను బట్టి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ చేయడం వెరీ కామన్. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ క్యాడర్ను దూరం పెట్టారట. తన అనుచరులకే ప్రాధాన్యమిస్తున్నారట. ఇది పార్టీ మనుగడకే కష్టమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? వాట్స్ ది స్పెషల్ ఫోకస్? ప్రభుత్వం ఏదైనా అక్కడ గెలిచేది టీడీపీ, ఎగిరేది పసుపు జెండా. అదే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గతంలో టీడీపీ టికెట్పై గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు చేతిలో వల్లభనేని వంశీ ఘోర పరాభవం చవిచూశారు. తనతో పాటు వైసీపీలో పనిచేసిన క్యాడర్కు కూడా పసుపు కండువాలు కప్పారు యార్లగడ్డ. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనదైన శైలిలో నియోజకవర్గంలో ముందుకు వెళుతున్నారు. అయితే పార్టీని నమ్ముకొని ముందు నుంచి కష్టపడిన టీడీపీ క్యాడర్ మాత్రం కొత్త కష్టాలు ఎదుర్కొంటోందట. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యార్లగడ్డ తన అనుచరులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయట. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన క్రియాశీలక కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలను పూర్తిగా పక్కకు పెట్టడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయట. వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్న సమయంలోనే పార్టీ క్యాడర్కు తీరని అన్యాయం జరిగిందన్న ప్రచారం లేకపోలేదు. ఆ తర్వాత యార్లగడ్డ గెలుపుతో ఆ పరిస్థితి మారుతుందని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు మంచి రోజులొస్తాయని అందరూ ఆశించారు. కానీ ఆ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనబడలేదట. వైసీపీ నుంచి వలస వచ్చిన వారే మళ్లీ కీలకంగా మారుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధికారంలో ఉంది, ఎమ్మెల్యే మనవాడే అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా కావడం లేదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారట. ప్రైవేట్ పనులైనా సరే ఎవర్ని కలవాలో తెలియడం లేదని, తమ మాట వినేవారే లేరని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గన్నవరం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ కార్యక్రమాలేవీ, మండల, గ్రామ స్థాయిలో పార్టీని నడిపించే నాయకులకు కనీస సమాచారం కూడా అందడం లేదట. నియోజకవర్గంలో కీలక నిర్ణయాలన్నీ ఒక పరిమిత వర్గం చేతుల్లోనే ఉండిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు, కమిటీల ఏర్పాటు విషయంలో పాత టీడీపీ నేతలకు అవకాశం దక్కకపోవడం, వైసీపీ నుంచి వచ్చిన వారే ఆ పదవులన్నీ ఎగరేసుకుపోతున్నారన్న చర్చ కొనసాగుతోంది. ఇక ఎన్నికల సమయంలో ఇంటింటా తిరిగిన కార్యకర్తలు, బూత్లను నడిపించిన నేతలు ఇప్పుడైతే ఎమ్మెల్యేను కలవడమే కష్టమైపోతోందని వాపోతున్నారు. గెలుపు వరకు మేమే, గెలిచాక మేమెవరం అన్న భావన కార్యకర్తల్లో బలంగా నెలకొంటోందట. అధికారంలో ఉన్నా సరే పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఎమ్మెల్యే కార్యాలయం నుంచే సరైన స్పందన రావడం లేదన్న అసహనం బయటపడుతోందట. టీడీపీకి కంచుకోటగా పేరున్న గన్నవరం లాంటి నియోజకవర్గంలో క్యాడర్ అసంతృప్తి పెరిగితే దాని ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై పడుతుందన్నది పార్టీ పెద్దల ఆందోళన. ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్ చెప్పే క్యాడర్ పార్టీకి మూలస్తంభం అన్న సిద్ధాంతాన్ని గన్నవరంలో ఎలా అమలు చేస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. యార్లగడ్డ వెంకట్రావు తన చుట్టూ ఉన్న వర్గాన్ని దాటి పాత టీడీపీ క్యాడర్ను దగ్గర చేసుకుంటారా, లేక ఈ అసంతృప్తి పెరిగి పార్టీకే నష్టం తెస్తుందా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.